శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. లలితా జేవి ఛానల్ సభ్యులందరికీ నమస్కారం. మేమందరం లలితమ్మ దయ వల్ల అందరం చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ శివరాత్రి సందర్భంగా ఈ వీడియోలో మేము చిత్రకొండలో ఎలా చేస్తామో చూడండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరి వరకు వీడియో చూడండి. శ్రీమాత్రే నమః. మేము ఇంటి నుంచి బయలుదేరినప్పటికీ ఉదయం 3:30 ఆ సమయం అయిందండి. అక్కడి నుంచి బయలుదేరి గుడికి వచ్చాము. వచ్చాక మేమే మొదటండి, ఇంకా ఎవరు రాలేదు. పంతులు గారు కూడా రాలేదు. అతను వచ్చే టైంకి అన్నీ సర్దుకున్నామండి. ఇక్కడ పంచామృతాలు అన్నీ తీసుకొచ్చాము ఇంటి నుంచి. ఈలోగా పంతులు గారు వచ్చారు. మొట్టమొదటి దర్శనం మాకే జరిగిందండి. అంచక మొదట తలుపులు తీయగానే మా పార్వతీ అమ్మవారు దర్శనం కలిగింది. పంతులు గారి తర్వాత మొట్టమొదట దర్శనం స్వామి మాకు భాగ్యం కలిగించారండి. స్వామిని దర్శనం చేసుకొని మొట్టమొదట అఖండ దీపం కూడా మేమే వెలిగించామండి. పువ్వులు అన్నీ కూడా మా ఇంటిలో మేమే గుచ్చుకొని స్వయంగా తీసుకొచ్చి స్వామికి అలంకరించామండి. జిల్లేడు పువ్వుల మాల ఒకటి లింగంకి, ఇంకా ఫోటోకి. మొదట పువ్వులు అలంకరించిన తర్వాత అఖండ దీపం కూడా మొదట మేమే వెలిగించామండి. అలాగే ప్రతి సంవత్సరం చిత్రకొండలో అభిషేకాలు ఉదయం జరుగుతాయండి. అలాగే రాత్రి 1 గంట తర్వాత జరుగుతాయి. మాకెప్పుడు కూడా ఉదయమే వచ్చి అభిషేకాలు చేయించుకోవడం బాగా అలవాటు ఉందండి. नमस्ते रुद्रमन्नवो भौतैशमं वा भूभ्यां नमः जातरुद्रशिवात्मो सगरा पापनाशिनी दयानत्तन्न संतमया दिशंतांशति यामसिंगिर संतस्ते विहत विश्वंगिरितं रोमानि ब्रह्मं रारि प्राप्तकलिनो निर्मल भोषित कोविकलिनो जन्मद दुःखविनाशकलिनो ओम कर्पूर गौरं करुणावतार संसार सारं विजयः सदा रघुनाथं ओम नमः
ఇంకా ఇప్పుడు శివాలయం అయిపోయిందండి. అక్కడి నుంచి లలితమ్మ గుడిలో శివలింగం ఒకటి ఉందండి. ఆ స్వామికి ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటాం. అక్కడ అమ్మవారి దగ్గర అఖండ దీపం ఒకటి వెలిగించుకున్నాం. లలితమ్మ గుడి పక్కన షిరిడి బాబా గుడి ఉందండి. ఇక్కడ మా వారు బాబా గారికి చక్కగా అలంకరించి అక్కడ ఒక శివలింగం పెట్టారండి. ఆ స్వామికి ఇక్కడ కూడా మళ్ళీ పాలతో అభిషేకం చేసుకున్నాం. సుబ్రహ్మణ్య స్వామికి కూడా కొంచెం పాలతో అభిషేకం చేసుకున్నాము. లలితాదేవి గుడిలో స్వామికి తయారు చేస్తున్నారు మా అత్తయ్య. అలాగే మా స్వామి వచ్చి అమ్మవారికి చక్కగా బొట్టు పెట్టి అలంకరించారు. ఆ తర్వాత తాంబూలాలన్నీ ఇచ్చుకుంటూ అమ్మకి ఒకసారి హారతి ఇచ్చాము. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. చందన్. ఇంకా ఇంటికి వెళ్ళి మళ్ళా సాయంత్రం సత్యసాయిబాబా మందిరంలోనే దీపాలు పెట్టి స్వామికి అఖండ భజన చేశారండి. అక్కడికి వెళ్ళి మేము ఆ భజనలో పాల్గొని మళ్ళా తిరిగి సాయంత్రం శివాలయంకి వచ్చాము. శివాలయంలో అందరూ ఎవరి దీపం వాళ్ళు వెలిగించి నైట్ అంతా జాగారం ఉండి ఇక్కడ కూర్చుంటారండి. ఎంత జనం అయ్యారో శివాలయంలో చిత్రకొండలో చూడండి. చాలామంది వచ్చి ఇంకా రాత్రంతా కూడా ఇలాగే కూర్చుంటారండి. మేమందరం కూడా సరదాగా కూర్చొని జాగరణ కంప్లీట్ చేసామండి. ఎంత త్వరగా అయిపోయిందో మాకే తెలియలేదు. 3 గంటలకి పైన శిఖరం మీద అఖండ దీపం వెలిగించారు. ఇక్కడితో మా పూజ, మా జాగరణ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి.